హాస్పిటల్లో ఇప్పటికీ చావు బతుకులో ఉన్నాడు. దాని మీద అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి అయినది, సమాధానం ఇచ్చాడు. దానికి మరి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండని అడుగుతున్నా. నేను పెట్టవలసిన అవసరం ఏమి ఏర్పడింది? నువ్వు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడింది ముఖ్యంగా ఒక ఆడపడుచు చనిపోయింది, ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది, కొడుకు హాస్పిటల్ ఉన్నాడు ఆవేదనతో. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నువ్వు చేసిన ఏదైతే పర్మిషన్ లేకుండా నువ్వు రావడం ఇవన్నీ జరిగినాయి. నా ఉద్దేశంలో మరి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎంతసేపటికి ఇదో కక్ష అంటుడు, కక్ష సాధించే కాంగ్రెస్ పార్టీ కాదు, మాది సెక్యులర్ పార్టీ. ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ఎస్ నుంచి కిషన్ రెడ్డి గారు అంటున్నారు పరిస్థితులు బాగలేవు అంటున్నాడు. మరి మణిపూర్లో ఏమవుతుందిరా బాబు? సంవత్సరం పొడుగా ఇప్పటికి 90 మంది చనిపోయిండ్రు. ఆడ లా అండ్ ఆర్డరే లేదు. ఈడ లా అండ్ ఆర్డర్ ఉన్నది. అన్ని విధాల ఫిలిం ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా సినిమా టికెట్లు పెంచుకోవడానికి, రేటు పెంచుకోవడానికి కూడా నీకు అవకాశం ఇచ్చారు. కనుక వీళ్ళు కొందరు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే వాళ్ళ ఆలోచన. నేను అల్లు అర్జున్కు నిజంగానే నీకు ఆలోచన ఉంటే ఆ పిల్లగాడు తేజ కిమ్స్ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. మృత్యుంజయ యాగం చేయిరా బాబు, నీ ఇంట్లో ఆయన బాగుపడాలని మృత్యుంజయ యాగం చేయి. అదేవిధంగా నీకు ఆలోచన ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలని ఆలోచన చేయి. అంతేగా నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ అప్పుడే ఆంధ్ర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, మా దగ్గర రండి, మేము సినిమా ఇండస్ట్రీస్కు అవకాశం ఇస్తాం, అన్ని విధాల సదుపాయం అని చెప్తున్నారు. ఇది ఏమిటి డ్రామా నాకు అర్థం కాదు. తెలంగాణలో ఎవరు తెచ్చిండ్రో ఈ తీసుకురావడానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మద్రాసు నుంచి ఆనాడు నాగేశ్వరరావును మొదలు పిలిచి ఆ తర్వాత ఎన్టీ రామారావు అందరూ వచ్చే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి మంచి కోట్లు ఉన్నటువంటి ఏరియా, భూమి ధర ఉన్నటువంటి ఏరియాకు తక్కువ ధరలో మీకు ఇచ్చినా లేదా? ఈడ ఫిలిం ఇండస్ట్రీ పెట్టిండ్రు, ఇండ్లు కట్టుకున్నారు, అదేవిధంగా స్టూడియోలు కట్టుకున్నారు. కానీ ముఖ్యంగా అల్లు అర్జున్కు మేమేం తప్పు చేయలే. ఆనాడు జరగలే. సంజయ్ దత్కు ఆనాడు AK-47 దొరికిందని సంజయ్, ఇది మన ఫిల్మ్ యాక్టర్ సునీల్ దత్ కొడుకు, ఆయన కూడా పార్లమెంట్ మెంబర్, ఆయన కాంగ్రెస్లో ఉన్న కేసు అయిందా లేదా? అదేవిధంగా పోలీసు ఇచ్చిన లెక్క ప్రకారంగా, లా ప్రకారంగా కేసు పెట్టారు. అందులో నీకు బెయిల్ కూడా దొరికింది. బెయిల్ దొరికినోడు ప్రెస్ కాన్ఫరెన్స్ చదివో ఎవరిచ్చింది నీకు ఈ ఐడియా? ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని, మృత్యుంజయ యాగం చేయి, పోయి ఏది మన భువనగిరి దగ్గర ఏదైతే గుడి కట్టినరో తిరుపతిది, ఆడ పోయి ఉండిలా డబ్బులేయి, లాభాలు వచ్చినాయి కదరా బాబు. ఆ లాభంలోనే కొంత భాగం మృత్యుంజయ యాగం చేయి. దేవుడు అన్నాడు, అరే పాపం వాడు బతకగలుగుతాడు. అంతకాకుండా ఒక్కొక్కడు పోతున్నాడు, రోజు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం. రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలే, అకార్డింగ్ టు లా ఆయన మాట్లాడిండు అంతే తప్పితే దానికి నాదేదో నా మనోభావాలు దెబ్బతిన్నామని సచిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతుందిరా బాబు. ఒక పక్క తల్లి చనిపోయే, కొడుకు ఏమో ఉండే, వాళ్ళ నాన్నమ్మ ఏడుస్తుండే, నేను పోయి చూసి వచ్చిన. కానీ నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే, ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగలేదు. ఆ పిల్లవాడు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా మంచి ఆరోగ్యంగా రావాలని నేను దేవుని కోరుకొని వస్తే వీళ్ళు వచ్చి రోజు ఒక స్టేట్మెంట్, చనిపోయినప్పుడు పేరాలు వేసినట్టు, పేరాలు ఏరుకున్నట్టు. వీళ్ళు రాజకీయంగా అది బీఆర్ఎస్ కావచ్చు,
బీజేపీ కావచ్చు, మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది. ఇంకో పక్క అంబేద్కర్కు అవమానం చేస్తారు. సాక్షాత్ ఎవరు? అమిత్ షా, హిందుస్థాన్ కా హోమ్ మినిస్టర్, రాజ్యాంగం రాసినాన్ని కూడా అవమానం చేస్తారు. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి బాబు. తప్పనిసరిగా ఆ పిల్లాడు తేజ బాగుండాలని భగవంతుని కోరుతున్నా. భువనగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండు. నువ్వు వచ్చినటువంటి పుష్ప సినిమాలో వచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి ఉండీలో వేయి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సాయం చేయి తప్పితే వీళ్ళ మాటలు నమ్మకరా బాబు. వీళ్ళు కేవలం ఏ విధంగా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి